నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు మెచ్చిన కూరగాయల బజార్లు, రైతు బజార్లు, మరిన్ని బజార్లు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు. ఉన్న వాటిలో సమస్యలు తీర్చాలంటున్న ప్రజలు. విజయనగరం జిల్లా బాడంగిలో ఏర్పాటు కానున్న నేవీ ఆయుధ డిపో. స్థల సేకరణకు చర్యలు ప్రారంభించిన అధికారులు. జాతీయ స్థాయిలో రానున్న గుర్తింపు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్రానికి తరలి వస్తున్న పరిశ్రమలు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు. ఈ నెల 30వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం శ్రీ గౌరీ సేవా సంఘం ప్రతినిధులు సంఘం సభ్యులకు ఉగాది కానుకలు అందించారు. గౌరీ సేవా సంఘం నిత్యాన్నదాన కేంద్రం వద్ద ఉగాది పచ్చడి తయారీకి అవసరమయ్యే సామాగ్రితో కూడిన కిట్లను అందించారు. తెలుగువారు జరుపుకునే తొలి పండుగ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాలు కలగాలని శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఎంకేబి శ్రీను ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలోని గౌరీ సేవా సంఘం నిత్యాన్నదాన కేంద్రం వద్ద గౌరీల కుటుంబాలకు గంటల పంచాంగం, ఉగాది పచ్చడి కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మా గౌరీల ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి పంచాంగంతో పాటు ఉగాది పచ్చడిలో ఉపయోగించే ముఖ్యమైన మామిడికాయలు, బెల్లం వంటివి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు నామ సంవత్సరంలో గౌరీలు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న సంఘ భవనం నిర్మించుకునేందుకు గాను ముందుగా స్థల సేకరణ కార్యక్రమం చేపట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నగరంలోని గౌరీల అందరి సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నామని తెలిపారు. దానిలో భాగంగానే సంఘ గౌరవ అధ్యక్షులు, నిత్యాన్నదాన కమిటీ చైర్మన్ కాండ్రేగుల శేఖర్ పర్యవేక్షణలో సుమారు 4 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మంది పేదలకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వేసవి కాలం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ వేసవిలో 4 నెలల పాటు అన్నదానంలో మజ్జిగను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరీ అంతిమయాత్ర రథం చైర్మన్ మొల్లేటి చిన్నారావు నాయుడు పర్యవేక్షణలో నగరంలో చనిపోయిన వారిని ఎవరైనా స్వర్గధామాలకు తరలించడానికి ఉచితంగానే సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి గౌరీలు గుడ్డ సంచులనే వాడాలని కోరుతూ ప్రచారం చేస్తున్నామని, దాంతో పాటు మిద్దె పంటలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల శేఖర్, ఆడారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మొల్లేటి చిన్నారావు, కోశాధికారి బొడ్డేటి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు ఆడారి నగేష్, కనిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు 30వ తారీఖున ఉగాది పండుగ చాలా సంతోషంగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలు కలగాలని గౌరీమాతని కోరుకుంటున్నాం. ఈ ఉగాది సందర్భంగా మా సంఘం తరపున ఒక పంచాంగం, ఉగాదికి సంబంధించిన సరుకులు కూడా ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలు మెచ్చిన కూరగాయల బజార్లు, రైతు బజార్లు. అటు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఇటు వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలు లభించేలా విజయవంతంగా నడుస్తున్నాయి రైతు బజార్లు. అయితే విజయనగరం జిల్లాలో పలు రైతు బజార్లలో సమస్యలు కొల్లలుగా దర్శనమిస్తున్నాయి. పక్కా నిర్మాణాలు, ఫ్లోరింగ్లు, స్లాబ్ పైకప్పులు పెచ్చులూడి రైతులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని రైతు బజార్లలో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రైతు బజార్, ప్రజలు మెచ్చిన కూరగాయల బజార్లు. ప్రజల నుంచి రైతు బజార్లకు విశేషమైన ఆదరణ లభించింది. అదే ఆదరణ కొనసాగుతోంది. కూరగాయలకు ప్రజల్లో అత్యధిక శాతం రైతు బజార్లపైనే ఆధారపడుతున్నారు. తాజా వ్యవసాయ ఉత్పత్తులు సరసమైన ధరలకే వినియోగదారులకు లభిస్తుండటంతో రైతు బజార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీల బెడద లేకుండా ప్రజలకు వ్యవసాయ ఉత్పత్తులు సరసమైన ధరలకు అందజేయాలన్న లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపుల సభ్యులతో రైతులకు షాపులు కేటాయించి ఏర్పాటు చేసిన రైతు బజారులు ప్రజానీకం ఆదరణ చూరగొంటూ దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతున్నాయి. కాలక్రమేణా రైతు బజార్లలో సమస్యలు పెరిగాయి. సంపూర్ణ సౌకర్యాలు కొరవరడంతో రైతులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రైతు బజార్ల ఆధునీకరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. విజయనగరం జిల్లాలో
7 రైతు బజార్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. విజయనగరం నగర పరిధిలో ఆర్ఎన్బి జంక్షన్, పాత మహారాజా ఆసుపత్రి జంక్షన్, దాసన్నపేట జంక్షన్లలో ఇవి కొనసాగుతున్నాయి. చీపురుపల్లి మార్కెట్ యార్డు వద్ద ఎస్కోట, గంట్యాడ మండలం కొటారిపిల్లి జంక్షన్, రాజాంలో మిగిలిన 4 రైతు బజార్లు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక రైతు బజార్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా జిల్లాలో భోగాపురం, కొత్తవలస, గజపతి నగరం, గరివిడి, నెల్లిమర్ల ప్రాంతాల్లో కొత్త రైతు బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయా రైతు బజార్లకు స్థల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మన జిల్లాలో ఇప్పుడు 7 రైతు బజార్లు ఉన్నాయి. విజయనగరం టౌన్లో 3 రైతు బజార్లు ఉన్నాయి. బయట ఎస్కోట్లో 1, అలాగే గంట్యాడలో కొటారపల్లి రైతు బజార్ 1, చీపురుపల్లిలో 1, మార్కెట్ యార్డ్లో 1 రైతు బజార్ ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో నుంచి ఏర్పాటైనాక రాజాంలో 1 రైతు బజార్ 1 మనకి ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయి. దీంట్లో మనకి మన విజయనగరం టౌన్లో ఉన్న రైతు బజార్ల ద్వారా మనకి వినియోగదారులు, తర్వాత రైతులు, వర్తకులు అందరూ కూడా వాళ్ళ జీవనం సాగించడం జరుగుతుంది. వీటిని వినియోగించుకొని రైతు బజార్ల అభివృద్ధి అనేది మెయిన్ ఎజెండాగా మోడర్నైజేషన్ ఆఫ్ రైతు బజార్స్గా కొన్ని డెవలప్మెంటల్ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఒక ఫేజ్డ్ మేనర్లో ఇవి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ డెవలప్మెంట్ అనేది ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా రైతు బజార్ల రూపురేఖలు మార్చి ఒక మంచి మోడర్నైజ్డ్ రైతు బజార్స్గా మార్చి మినిమం అన్ని ఫెసిలిటీస్ కూడా రైతులకి, వినియోగదారులకి కల్పించాలన్న ఆలోచనతోనే, దృఢ సంకల్పంతోనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. విజయనగరంలో రైతు బజార్ల పరిస్థితి గమనిస్తే పాత మహారాజా ఆసుపత్రి వద్ద కొనసాగుతున్న రైతు బజార్లో పలు సమస్యలు ఉన్నాయి. షాపులకు పక్కా నిర్మాణాలు లేవు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షాపుల్లో పైకప్పులు గాని, ఫ్లోరింగులు గాని మరమ్మతులు చేయాల్సిన పరిస్థితికి దిగజారాయి. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ, పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రైతు బజార్లో సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, ప్రైవేటు స్థలం కావడంతో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం లేక సమస్య ఏర్పడిందన్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమస్యలు వివరిస్తున్నామని, తాత్కాలికంగా నిధులు వెచ్చించి మరమ్మతులు చేపడుతున్నారని అన్నారు. పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజారును నగరంలో ప్రభుత్వ స్థలానికి తరలించే ప్రతిపాదనలు ఉన్నాయని, ఉన్నతాధికారులు పరిశీలన జరుపుతున్నారని, త్వరలోనే కొత్త స్థలంలోకి రైతు బజారును మార్పు చేసి అన్ని సౌకర్యాలతో కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఈ రైతు బజార్ సుమారుగా 12 గ్రామాల నుంచి 6 మండలాల నుంచి 25 మంది రైతులుగా ఇక్కడ రావడం జరుగుతుంది. నిత్యము తన పండించే కూరగాయలతో పాటు పండలేని కూరగాయల మార్కెట్లో కొనుగోలు చేసుకొని ఇక్కడ వినియోగదారుడికి అందుబాటులోకి ఉండే విధంగా అన్ని కూరగాయలు సరసమైన ధరలకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఈ రైతు బజారు ప్రైవేట్ సైట్ కావడం వల్ల త్వరలో ఈ రైతు బజార్ని గవర్నమెంట్ వారి సైట్కి తరలించి నూతనంగా అధునాతనమైన అంగులతో నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిపాదన పంపించడం జరిగింది. దానికి అనుగుణంగా దీన్ని సుమారుగా ఒక 5-6 నెలల్లో ఈ రైతు బజార్ని సిఎంఆర్ ఎదురుగా ఉన్న ప్లేస్లోకి తరలించడం జరగడానికి చర్యలు తీసుకుంటున్నారు. అది ఎంత తొందరగా జరిగినట్టయితే అంత తొందరగా అధునాతనమైన షెడ్లు మరియు వినియోగదారులకి, రైతులకు అధునాతనమైన సౌకర్యాలతో మంచిగా ఉండేటట్టు ఈ రైతు బజార్ను తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ రైతు బజార్ని ప్రైవేట్ సైట్ కావడం వల్ల మనం అనుకున్న స్థాయిలో దీన్ని అభివృద్ధి చెందలేకపోయింది. దాసన్నపేట రైతు బజార్లో పరిస్థితి అదే మాదిరిగా ఉంది. పక్కా షాపుల నిర్మాణం, పైకప్పులు, ఫ్లోరింగుల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు రైతు బజార్లో చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులపై అధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నామని, వారి ఆదేశాల మేరకు మరమ్మతులు నిర్వహిస్తున్నామని అన్నారు. శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. నగరంలోని రైతు బజార్లలో వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతున్నాయని, రైతులు, వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే విజయనగరంలో ఆర్ఎన్బి జంక్షన్ వద్ద గల రైతు బజార్లో కూడా పలు సమస్యలు ఉన్నాయి. పైకప్పులు, ఫ్లోరింగులు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. పక్కాగా షాపులు నిర్మించి శాశ్వత సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ అప్పలనాయుడు మాట్లాడుతూ, తాత్కాలిక సమస్యలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అత్యవసరమైన తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు పంపడం, అధికారుల ఆదేశాలతో పనులు చేయడం తరచుగా జరుగుతుందన్నారు. పట్టణంలో ఆర్ఎన్బి రైతు బజార్ అండి. సో మనకి వినియోగదారుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దానికి అనుగుణంగా రైతులు కూడా ఎక్కువ మంది మనకి నిత్యం వస్తుంటారండి. మనకి రైతుకి కావాల్సిన మౌలిక వసతుల్లో భాగంగా ఎప్పటికప్పుడు మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ వారు వచ్చి కావాల్సిన సౌకర్యాలని ప్రతిపాదనలు పంపించి
అవసరం మేరకు వారు ఒక్కొక్కటి మా రైతులకి మనకి వినియోగదారులకి సౌకర్యం కల్పించున్నారండి. రానున్న రోజుల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. సీసీ కెమెరాలని, మరి ఆర్ఓ ప్లాంట్లని, మిగతా వినియోగదారులకి రైతులకు కావాల్సిన ఇంకేమున్నా తీసుకొని ప్రతిపాదనని దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. మనకి రైతులందరికీ కూడా అవసరం ఉన్నంత మేరకు రైతు బజార్లో రైతులకు మనం స్టాల్స్ కేటాయించేస్తున్నామండి. మిగతా రైతు బజార్లో కూడా వాళ్ళు కావాలనుకుంటే అక్కడ కూడా సర్దుబాటు చేస్తున్నామండి. అలాగే ఈ రైతు బజార్లో రైతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నారు. రైతు బజార్లను ఆధునీకరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆధునీకరణకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు వచ్చాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికిరణ్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం రాజాంతో కలిపి 7 రైతు బజారులు అద్భుతమైన రీతిలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రజలకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు అందించాలనే లక్ష్యం దిశగా విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. తాజా ఉత్పత్తులు ప్రజలకు అందించే దిశగా సబ్జీ కూలర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయనగరంలో దాసన్నపేట రింగ్ రోడ్, R&B రైతు బజార్లలో సబ్జీ కూలర్స్ ఏర్పాటు జరుగుతుందన్నారు. అన్ని రైతు బజార్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునీకరణ దిశగా దశల వారీగా పనులు సాగుతాయని రవికిరణ్ పేర్కొన్నారు. అలాగే నూతన రైతు బజార్ల ఏర్పాటుకు స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని, త్వరలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు బజార్లు ఏర్పాటవుతాయని, దశల వారీగా ఆధునీకరణ కూడా జరుగుతుందని పేర్కొన్నారు. రైతు బజార్లలో షాపుల నిర్వహణకు రైతుల నుంచి విశేషమైన డిమాండ్ ఉందన్నారు. ఆధునీకరణ పనులు పూర్తయితే అవకాశాలను బట్టి షాపులకు దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తామన్నారు. ఈ రైతు బజార్కి సంబంధించి మొత్తం అన్ని కూడా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేలాగా కొన్ని మోడర్నైజ్డ్ ప్రతిపాదనలు, వర్క్ ప్రపోజల్స్, చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రపోజల్స్ మనం ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ కూడా అన్ని రైతు బజార్లలో కూడా ఇటువంటి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన విజయనగరం జిల్లాలో ముందు 3 టౌన్ రైతు బజార్లోనూ ఈ ప్రతిపాదన పంపించడం జరిగింది. దీంతోపాటు కూరగాయలు తాజాగా సజ్జగా ఉండేటట్టు సబ్జీ కూలర్స్ అనేవి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సబ్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో మనం రైతులకు ఉపయోగపడేలాగా, వినియోగదారులకు తాజా కూరగాయలు అందించేలాగా సబ్జీ కూలర్ అనేది కూడా మనం సబ్సిడీ రేట్లో రైతులకు ఇప్పించి ఇటు వినియోగదారులకు తాజాగా కూరగాయలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అలాగే రైతు బజార్ల ఆధునీకరణలో భాగంగా కొన్ని మీరు అన్నట్టు షాపుల మెయింటెనెన్స్కి, తర్వాత ఈ చిన్న చిన్న రిపేర్స్కి, ఫ్లోర్ మెయింటెనెన్స్కి వీటన్నిటికి కూడా ప్రతిపాదన జరిగింది. సో శాంక్షన్ వచ్చిన వెంటనే పనులు చేపట్టి రైతు బజార్ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బజార్లు ఆధునీకరణ జరిగి మరింత మంది రైతులకు అవకాశాలు ఏర్పడి ప్రజలకు తాజా వ్యవసాయ ఉత్పత్తులు అందించే విధంగా తయారు కావాలని ఆశిద్దాం. ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని విజయనగరం జిల్లా ఉద్యానవన శాఖ జిల్లా అధికారి జమదగ్ని అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన మామిడి దిగుబడి తగిన జాగ్రత్తలతో సంరక్షించుకోవాలని సూచించారు. మామిడికాయలను సంరక్షించుకునే నిమిత్తం రైతులకు 50% రాయితీ మీద ఫ్రూట్ కవర్స్ అందిస్తున్నామని, ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మామిడికాయలకు కవర్స్ తొడగటం వలన కాయల మీద మచ్చ రావని, అలాగే పురుగు పట్టే అవకాశం ఉండదన్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి ఈ సంవత్సరం మామిడి పంటకు సంబంధించి మనం చూసాము, వాతావరణ పరిస్థితుల వల్ల, డిసెంబర్లో పడిన అధిక వర్షాల వల్ల, తర్వాత పడిన ఫిబ్రవరిలో వచ్చిన మంచు, మనము దిగుబడి తగ్గటం అనేది మనం గమనించాం. కానీ ప్రస్తుత ఈ రోజు పరిస్థితులు ఏంటంటే, ఏదైతే మనకి పిందె కట్టి కాయ తయారవుతుందో వాటిని మనము జాగ్రత్త చేసుకుని ఏదైతే మిగిలిన ఇప్పుడు కాపు ఉందో దాన్ని మనం పంట తీసుకోవడానికి మనం చర్యలు తీసుకోవాలి. మన రైతులందరికీ కూడా అందిస్తాం. అంటే సుమారు ₹2 ఉండే కమ్ని రూపాయి సబ్సిడీకి 1 హెక్టార్ వరకు రైతులకి మనం ఇస్తాం. సో నిమ్మకాయ సైజులో ఉన్న మామిడికాయల్ని కనుక ఫ్రూట్ కవర్స్ వాడినట్టయితే తర్వాత దాని మీద వచ్చేటటువంటి ఏ రకమైన పురుగుల తాకిడి అస్సలు ఉండదు. కాయ యొక్క కలర్ కానీ, నాణ్యత కానీ, సైజ్ కానీ అన్ని కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఉన్న వాళ్ళని కానీ
మా ఉద్యాన అధికారిని కానీ మీరు సంప్రదించినట్టయితే ఫ్రూట్ కవర్స్ మీకు ఎలా అవైలబుల్ అవుతాయి అనేది వాళ్ళు చెప్తారు. సో ఈ రకంగా మనము ప్రస్తుతము మామిడి పంటని కాపాడుకుని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సాగు కూడా మంచి టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఆయిల్ పామ్ కూడా 27 మండలాల్లో 26 మండలాలు మనకి అనుకూలం. టెంకాడ మండలం తప్ప అన్ని మండలాలు కూడా ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం కాబట్టి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఎవరికైతే నీటి సదుపాయం ఉంటుందో అంటే బోర్వెల్ కరెంటు ఉండి మంచిగా నీరు అవైలబుల్ ఉంటుందో అలాంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఏదైతే బోర్వెల్ కింద వరి లాంటివి కానీ షుగర్ కేన్ అలాంటివి పండిస్తున్నారో అలాంటి వాళ్ళు మనకి ఆయిల్ పామ్ కి షిఫ్ట్ అయినట్టయితే ఆయిల్ పామ్ కి మంచి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. ఇండిజినస్ అయితే 20,000 రూపాయలు ఒక హెక్టార్ కి మొక్కలకి ఇస్తుంది, అంటే 100% సబ్సిడీ. అదే ఇంపోర్టెడ్ సీడ్లింగ్స్ అయితే 29,000 ఒక హెక్టార్ కి. సో మొదటి 4 సంవత్సరాలు కూడా మనం అంతర పంటలు వేసుకుని విడిగా ఆదాయం పొందొచ్చు. 4 సంవత్సరాల తర్వాత మనకి ఆయిల్ పామ్ దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మనకి ఆయిల్ పామ్ టన్నుకి 21,000 వస్తుంది అనమాట. సో ఈ ఆయిల్ పామ్ స్కీమ్ ని కూడా అందరూ మంచిగా అందిపుచ్చుకుని మన జిల్లాని ప్రగతి రథంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కాసేపు విరామం. బంగారం లాంటి మనసు కలిగిన జే జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జే జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్. ఉగాది సందర్భంగా 916 కేడియం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడియం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేట్ కే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? విచేయండి. జే జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. డయోసిస్ ట్రస్ట్ భూముల్ని తారుమారు చేసి ప్రైవేటుగా క్రయ విక్రయాలు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని రాజాం ఆర్సీఎం చర్చి ఫాదర్ విజయరెడ్డి ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో గల చర్చి ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ్డిముడిదాం గ్రామ పరిధిలో గల సుమారు 37 ఎకరాల డయోసిస్ సొసైటీకి చెందిన ఆర్సీఎం చర్చి భూములను గతంలో చర్చి ఫాదర్గా పనిచేసిన నున్నం ప్రసాద్ అక్రమంగా దౌర్జన్యంగా తన పేరు మీద మార్చుకున్నారని అన్నారు. వాటిని అమ్మే ప్రయత్నం చేయగా వాటిపై కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఆ భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చెల్లుబాటు కావన్నారు. పేద ప్రజల జీవనోపాధి కోసం ఇచ్చిన ఆయా భూములను అక్రమార్కుల నుండి కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రసాద్ రావు అనే వ్యక్తి వేరే వారికి వెల్దుర్తి అనే గ్రామంలో అల్లూరి సన్నాసి నాయుడు వారి సతీమణి మేరీ రత్నం పేరు మీద అల్లవరపు మేరీ రత్నం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అంటే కోర్టు ఉత్తర్వులను కాలదన్ని ఉత్తర్వులను కాదరు చేయకుండా ఈ విధంగా చేయటం తప్పు. రెండవది, తను చేసిన శిక్షకు తను పశ్చాత్తాపడకుండా మార్పు లేకుండా ఉంటున్న దాని కారణంగా చర్చి పెద్దలు కూడా అతన్ని డిస్మిస్ చేయటం జరిగింది. కాబట్టి చర్చి భూములకి ఆ నున్నం ప్రసాద్ అనే పిలువబడే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. విజయనగరం పట్టణంలో మంగళ వీధిలో కొలువైయున్న శ్రీ నూకలమ్మ అమ్మవారు వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతర సందర్భంగా మంగళవారం అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని వేకువజాము నుంచే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశిష్ట అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని మంగళవీధిలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 67వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 23న మొదలైన జాతర 28వ తేదీ వరకు జరగనుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలిచే నూకాలమ్మకు మహిళలు పసుపు కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఉచిత ప్రసాద వితరణ, త్రాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. మార్చి 28న అమ్మవారి ఊరేగింపు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జరుగుతుందని, ఆ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. మొన్న ఆదివారం నుంచి శ్రీ 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 నూకాలమ్మవారి మహోత్సవాలు 67వ మహోత్సవాలు జరుగుతున్నాయి. పశువుల మార్కెట్, పాత మార్కెట్ మంగళవీధి దగ్గర. అలాగే రోజు లక్షలాది మంది జనాలు వస్తున్నారు, భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మా కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ప్రసాదం పంచుతున్నాం, మజ్జిగ పంచుతున్నాం, వాటర్ ప్యాకెట్ పంచుతున్నాం. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు హ్యాపీగా దర్శనాలు అవుతున్నాయి. భక్తులు కూడా చాలా సంతోషపడుతూ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అలాగే ఇంకా మన జిల్లాలో ఇంకా ఎవరెవరు ఉన్నా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం. శ్రీ 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 నూకాలమ్మవారి పండుగ సందర్భంగా ఈ పండుగ ప్రతి ఏటా కూడా 5 రోజులు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మొన్న 23వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు వరకు కూడా ఈ పండుగ కంటిన్యూగా 6 రోజులు జరుగుతుంది. ఈ తల్లి ఆశీస్సుల వల్ల చుట్టుపక్కల ఉన్న మా వీధిలో ఉన్నాయండి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ అన్నీ కూడా చల్లగా పచ్చదనంగా ఉండే పరిస్థితి చూస్తున్నాం. విద్యల నగరంగా పేరొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకర్రావు అన్నారు. తోటపాలెంలో గల ఎల్బీజీ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమ లేక యువతకు ఉపాధి లేదన్నారు. ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులకు విద్య దూరమైందన్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5న జెడ్పీ భవనంలో మేధావులతో సెమినార్ నిర్వహించి అభివృద్ధి చేయడానికి గల అవకాశాలపై చర్చిస్తామన్నారు. యువత తరలివచ్చి సెమినార్ జయప్రదం చేయాలని కోరారు. విద్యలో బీఈడి కాలేజీ ఎత్తేసారు, అలాగే ఉమెన్స్ కాలేజ్ ఎత్తేసారు, లా కళాశాల ఎత్తేసారు, ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ కూడా ఎత్తేసారు. ఈరోజు విద్య రంగంలో రోజు రోజుకి దిగజారిపోవడమే కాకుండా పోరాడు సాధించుకున్న డిగ్రీ కళాశాలకి సొంత బిల్డింగ్ లేకుండా చేశారు. ఈరోజు విజయనగరం జిల్లా సాంస్కృతిక రాజధాని పేరే తప్ప అవసరాలు అవకాశాలు అనే పేరుతో మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఒక సెమినార్ ఏప్రిల్ 5న పెడుతున్నాం. భావితరాలకి విజయనగరం అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ఉండాలనేది, అన్ని రంగాల అభివృద్ధికి అవకాశాలు ఏంటనేది తెలియజేయడానికి ఈ సెమినార్ పెడుతున్నాం. ఏప్రిల్ 5న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అందరూ యువకులు హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు అంగీకరించింది. బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ను డిపోగా మార్చాలని నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామం. బ్రిటిష్ కాలంలో రక్షణ అవసరాలకు బాడంగి ఎయిర్ స్ట్రిప్ను వినియోగించేవారు. రెండో ప్రపంచ యుద్ధం ఎయిర్ బేస్గా దీనిని పరిగణిస్తారు. తాజాగా పునర్నిర్మించాలనుకుంటున్నారు. అదే జరిగితే జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లే. విజయనగరం జిల్లా బాడంగి ఎయిర్ స్ట్రిప్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకు గాను 227 ఎకరాల్లో రన్వే, ఏటీసీ, బంకర్లను సైతం నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఎయిర్ స్ట్రిప్ కీలక భూమిక వహించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో సూపర్ మెరైన్ స్పిట్, ఫైర్ ఫైటర్స్, హాకర్ హరికేన్ ఫైటర్స్, బాంబర్లు, B-57 కానే బెర్రా వంటి యుద్ధ విమానాలు ఇక్కడ ఉండేవి. కానీ ఎందుకో 1946లో ఇక్కడి ఎయిర్ స్ట్రిప్ను మూసివేశారు. అటు తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. కొంతకాలం పాటు వరి, గోధుమ నిల్వలను ఇక్కడ స్టాక్ తెవ్వారు. తరువాత ఈ భూమి రైతుల అధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ భూమిలో పంటలు పండిస్తున్నారు. జిల్లాలో భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మితమవుతున్న నేపథ్యంలో జిల్లాపై నేవీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జాతీయ రహదారి, రైల్వే లైన్ కూడా దగ్గరగా ఉండడంతో బాడంగిలో ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేవీ ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. కొద్ది రోజుల కిందట ఎన్డీఏ, నేవీ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అక్కడి భూములపై ఆరా తీశారు.
ఎయిర్ స్ట్రిప్ కు చెందిన స్థలంతో పాటు అదనంగా 1700 ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఆ మేరకు ఏపీ ఉన్నతాధికారులకు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. నేవీ జనరల్ మేనేజర్ సైతం ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. ఎయిర్ స్ట్రిప్ కు సంబంధించి భూములను టీ ఆకారంలో సేకరించడానికి అధికారులు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ప్రధానంగా బాడంగి మండలం ముగడ, మల్లంపేట, పూడివలస, రామచంద్రపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. తీర ప్రాంత రక్షణ నావికాదళం ప్రధాన బాధ్యత. అయితే విశాఖ కేంద్రంగా నేవీకి సంబంధించి చాలా కార్యాలయాలు ఉన్నాయి. ఆయుధాలకు సంబంధించి డిపో విశాఖ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ భూములపై నేవీ దృష్టి సారించింది. ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు నేవీ అధికారులు గుర్తించారు. మందుగుండు, క్షిపణులు, టార్పెడోలు, రసాయన ముడిసరుకుల నిర్వహణ, సకాలంలో పంపిణీ అంతా నేవీ ఆయుధ డిపో చూస్తుంది. ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మితమవుతోంది. అదేవిధంగా ఒడిశా కూడా దగ్గరవుతోంది. జాతీయ రహదారి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 కిలోమీటర్ల దూరంలో డొంకినవలస రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ అనుకూలతలేనని నేవీ అధికారులు భావిస్తున్నారు. నేవీ అధికారులు ప్రతిపాదించిన ఆయుధ డిపో పూర్తయితే జాతీయ స్థాయిలో విజయనగరం జిల్లాకు గుర్తింపు లభించినట్లే. అర్హులైన లబ్ధిదారులకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని సిపిఐ నాయకులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇళ్ల స్థలాల దరఖాస్తులను అధికారులకు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్కడుగు ముందుకు పడలేదని సిపిఐ నాయకులు జి ఈశ్వరయ్య, కామేశ్వరరావు అన్నారు. దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగిలిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారుల ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ హేమలతకు అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా మంది ముందుకొస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జీవన్, ఈవి నాయుడు, సూరయ్య, గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రెల్లి సంక్షేమ సంఘం సభ్యులు మంగళవారం విజయనగరం పట్టణంలోని అంబేద్కర్ కోడెల వద్ద పోరుబాట నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో తమకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ఎస్సీ జనాభాలో రెల్లి కులాల జనాభాను చాలా తక్కువగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్లో అంబేద్కర్ కూడలి వద్ద రెల్లి కులస్తులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెల్లి సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది రెల్లి, దాని ఉపకులాల సభ్యులు ఉన్నారని, ఎస్సీ వర్గీకరణలో భాగంగా విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కేవలం 1% రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు. సమాజంలో తామంతా అత్యంత హీనమైన వృత్తులను చేస్తున్నామని, తమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణలో రెల్లి, వాటి ఉపకులాలకు ఆర్థిక, సాంఘిక, విద్యా వెనుకబాటుతనం ఆధారంగా 5% రిజర్వేషన్ను కల్పించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది కులగణన జరిగిన తర్వాతే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ సంఘం నాయకులు, రెల్లి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకు మనకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ గమనిస్తున్నారు. ఈ వర్గీకరణలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ఇప్పుడు వచ్చి ఏబిసిడి అని 3 వర్గాలుగా విభజించారు. ఈ ఏబిసిలో కూడా రెల్లీలకి గతంలో ఇచ్చినట్టు 1% కల్పించి మళ్ళీ తీరని అన్యాయం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీరున్నారన్న ఆలోచనతోటి, ఆవేదనతోటి మేము రోడ్ల మీదకి ఇంతవరకు రాలేదు, ఎటువంటి ధర్నాలు చేయలేదు. మాకు మీరు న్యాయం చేస్తారన్న ఆశతోటి మేము మీరు మా వైపు ఉన్నారని ఆశగా చూసాం. కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్లో మాకు తేటతెల్లం అయింది ఏంటంటే రెల్లీలకి ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది.
గతంలో లాగా 1% ఇచ్చి ఆ 1% కల్పించి అన్యాయం చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు చక్కని విద్య, ఆరోగ్యకరమైన పోషణ అందించాలనే లక్ష్యంతో పోషణ బి పడాయి బి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుఖ్సానా సుల్తానా బేగం తెలిపారు. తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో చిన్నారులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తూ వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే విద్యా కిట్లు, పోషక కిట్లు అంగన్వాడీ కేంద్రాలకు అందించి మెరుగైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంటే పిల్లలకి కావాల్సిన జాగ్రత్తలు అంటే కుండ పెట్టమన్నాము, ఐస్ కూలింగ్ వాటర్కి. అలాగే వాళ్ళకి ఫ్యాను, లైటు అవన్నీ సౌకర్యాలు ఉండేలా చూడమన్నాము. వాళ్ళు ఎండలో వెళ్లకుండా కవర్ చేసి ఆయమ్మ స్వయంగా జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని దించేటట్టు 8 కల్లా అంగన్వాడీ సెంటర్ ఓపెన్ అవుతుంది. 12కి ఫుడ్ పెట్టేసేసి వాళ్ళకి మళ్ళీ మనం రిటర్న్ చేస్తాం. ఈ లోపల మనం ప్రతిరోజు వచ్చే ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఆ షెడ్యూల్ క్రమం తప్పకుండా మార్చిలో బిల్స్ అంగన్వాడీ వర్కర్స్కి అన్ని కంప్లీట్ అయినాయి. స్ట్రాంగ్గా మెనూ ఫాలో అవ్వమని చెప్తున్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చోట ఓన్ బిల్డింగ్స్ ఉన్న చోట కంప్లీట్ అయినాయి. సో అంగన్వాడీ సెంటర్కి కావాల్సిన మినిమం బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. నేరుగా ప్రజలకు చేరాలని చేస్తున్నాము. అలాగే మనం వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము, ఆధార్ క్యాంప్స్ పెడుతున్నాము. సో ఈ నెలాఖరులాగా మిగతా 100% కంప్లీట్ చేస్తాం. అంగన్వాడీ సెంటర్లో నమోదైన ప్రతి ఒక్క బెనిఫిషరీ ఫేస్ క్యాప్చర్ చేసి వాళ్ళకి మాత్రమే మనం ఫాలోఅప్ చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది చేరటానికి ముందుకు వస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోని పలు డివిజన్లకు చెందిన సుమారు 100 కుటుంబాల సభ్యులు తెదేపాలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రేరణగా తీసుకుని అనేక మంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల 39, 34 డివిజన్ల నుండి సుమారు 100 కుటుంబాల వారు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం అందించిన రోజుల నుంచి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వ పాలనలో అనేక కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే నేడు కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల రాకపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాన్ని వృద్ధి పదంలోకి తీసుకువెళ్లడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈరోజు 2 వార్డుల నుంచి 34, 39 వార్డు నుంచి ఎంతో మంది మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి చేసిన అభివృద్ధి సంక్షేమ పనులు చూసి మీరందరూ కూడా జాయిన్ అవ్వటం ఎంతో సంతోషం అనిపిస్తుంది. అయితే దీంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అలాగే యూత్, లేడీస్ అందరు కూడా జాయిన్ అయ్యారు. అయితే మనం చూస్తుంటే మన ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలు అయితే అందరి కోసం మనం చేస్తున్నాం. అయితే ఎస్పెషలీ మన యూత్ని చూస్తుంటే ఎన్నో కంపెనీలు అనేది మన లోకేష్ గారు ఈరోజు తెస్తా ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజలు మెచ్చిన కూరగాయల బజార్లు, రైతు బజార్లు. మరిన్ని బజార్లు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు. ఉన్న వాటిలో సమస్యలు తీర్చాలంటున్న ప్రజలు. విజయనగరం జిల్లా బాడంగిలో ఏర్పాటు కానున్న నేవీ ఆయుధ డిపో. స్థల సేకరణకు చర్యలు ప్రారంభించిన అధికారులు. జాతీయ స్థాయిలో రానున్న గుర్తింపు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమలు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.